మాటకు మాట సభలో గలాట. తెలంగాణ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్కు చేరింది. మైనింగ్పై బీఆర్ఎస్ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రులు అభ్యంతరం తెలిపారు. అక్రమ మైనింగ్ నిగ్గు తేల్చేందుకు సిబిసిఐడి విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో బీఆర్ఎస్ హై వోల్టేజ్ వాయిస్. మీరు ఆ ఓటు శ్రీనివారెడ్డి గారి పేరు, మీరు మంత్రి గారి పేరును ఆరోపణలు చేసి విత్డ్రా చేసుకుని కొనసాగించాం. ముందు విత్డ్రా చేసుకుని గౌరవ ఎలియా మినిస్టర్ గారు ఏమన్నారంటే మంత్రి గారి కుటుంబ సభ్యులు బిజినెస్ చేస్తే తప్ప అన్నారు. తప్పు లేదు, ఎవరైనా బిజినెస్ చేయొచ్చు, మంత్రి గారు కుటుంబ సభ్యులు చేయొచ్చు, నా కుటుంబ సభ్యులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. తప్పు ఏంటిది అంటే మైనింగ్ లైసెన్స్ లేకుండా క్రషర్ నడపడం తప్పు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా క్రషర్ నడపడం తప్పు. సార్ మీరు హౌస్ కమిటీకి ముందుకు రండి సార్. మీరు హౌస్ కమిటీ వేయడానికి ఎందుకు వెనకపోతున్నారు? కమాన్ ప్లీజ్ ఫార్మ్ ద హౌస్ కమిటీ. నిజాలు శాసనసభ్యులుగా మనమే తేల్చుదాము. ప్రభుత్వం తప్పు. అదే రేంజ్ లో అధికార పార్టీ నుంచి రీసౌండ్. అధ్యక్ష ఒకవేళ ఒక పర్మిషన్ లేకుండా క్రషర్ నడపడం దానికి హౌస్ కమిటీ వేయాలని మా కోరుతున్న మా సోదరుడు హరీష్ రావు. గతంలో మైనింగ్ మాఫియా తొక్కి చంపింది అధ్యక్ష. ఎంతమంది ప్రాణాలను తీసుకున్న అధ్యక్ష. నా నియోజకవర్గం అధ్యక్ష నా నియోజకవర్గంలో లారీని ఆపితే స్కూల్ పిల్లలు పోతున్నారు. లారీని ఆపండి స్కూల్ టైంలో అంటే పెద్ద ఆఫీస్ కి ఫోన్ వచ్చిందని చెప్పేసి ఆపలే అధ్యక్ష. అక్రమ మైనింగ్ పై అసెంబ్లీలో తీవ్ర దుమారం చెలరేగింది. అక్రమ మైనింగ్ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. తాను ఆధారాలతో మాట్లాడుతున్నానన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల తూట్లు పడతా ఉన్నాయి, కోట్ల రూపాయలు ఖజానాకు గండి పడతా ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. అందుకే మేము అనాల్సి వచ్చింది రక్షకుడే భక్షకుడైన వేళ అని. దయచేసి ఆలోచించండి. నేను మొత్తం క్రొనాలజికల్ ఆర్డర్లో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కూడా నేను ఈ ప్రభుత్వానికి మీ ద్వారా ఈ సభ దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తేవాలనుకుంటున్నాను అధ్యక్ష. విపక్షం ఆరోపణలపై విచారణ చేయిస్తామన్నారు మంత్రి వివేక్. బీఆర్ఎస్ హయాంలో అక్రమ మైనింగ్ జరిగిన తీరును ఎవరూ మర్చిపోలేదన్నారు. సిరిసిల్లాలో శాండ్ మాఫియా ఎంత నడిచింది అధ్యక్ష. అక్కడ నెరలలో అప్పుడు చాలా శాండ్ మాఫియా 700 కోట్ల నుంచి 1000 కోట్లు చేసిందంటే ఇన్ని వందల కోట్ల రూపాయలు టీఆర్ఎస్ హయాంలో అన్ని కూడా అయినాయి. మేము ఆల్రెడీ చెప్పినాము, ఏదైతే ఉందో ఎంక్వైరీ చేసి చట్టం ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటాం. మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీ అక్రమ మైనింగ్ కు పాల్పడుతోందన్నారు హరీష్ రావు. మంత్రి రాజీనామా చేస్తేనే విచారణ సజావుగా సాగుతుందన్నారు. ఈ క్రషర్ ఆయనకు సంబంధం లేకపోతే ఎందుకు నా మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మాట్లాడినారు? సో నా మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు ట్వీట్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు నేను కూడా ఏమంటున్నా, పారదర్శకంగా మీరు ఎంక్వైరీ చేస్తామన్నారు కదా. వారు ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఎంక్వైరీ సాధ్యమవుతుందా? సో నైతికంగా వారు మంత్రిగా రాజీనామా చేసి విచారణ జరపండి. హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రులు మండిపడ్డారు. హరీష్ రావు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని క్షమాపణలు చెప్పాలన్నారు శ్రీధర్ బాబు. అక్రమ మైనింగ్ పై విచారణ జరుపుతామని చెబుతున్నా మంత్రులను టార్గెట్ చేసేలా హరీష్ రావు మాట్లాడుతున్నారన్నారు. అప్పటి నుంచి ప్రస్తావన చేస్తా ఉన్నారు. ఆఖరికి ఎంక్వైరీ చేస్తామంటే పేరు తీసిరు. ఇది సార్, ఇది వారి పేరు ఉందండి, దాంట్లో పేరు ఉందా? దాంట్లో మంత్రి గారి పేరు ఉందండి. దాంట్లో ఎటు మాట్లాడతారండి? అది అంటే ఇష్టారాజ్యం స్వీపింగ్ రిమార్క్ చేసే అధికారం ఎవరికి ఇచ్చారు సార్ ఈ హౌస్ లో? తప్పకుండా హరీష్ రావు గారు తప్పకుండా విత్డ్రా చేసుకోవాల్సిందే. ఈ అంశంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేసింది బీఆర్ఎస్. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో సభలో నిరసనకు దిగింది. బీఆర్ఎస్ సభ్యులు వెల్లోకి వచ్చి హౌస్ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. మరోవైపు 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇచ్చిన మైనింగ్ లీజులపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్టు సభలో ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.